నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తి సామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు అంటూ దివ్యాంగ సంఘాలతో పాటు పలువురు ఎంపీలు, న్యాయవాదులు విమర్శించారు. అసలు ఆమె ఏమన్నారు, చివరికి ఏం జరిగింది, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజా కేట్గర్ ఉదంతం, యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా నేపథ్యంలో ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. ఆమె ఎక్స్లో ఏమన్నారు అంటే, అత్యున్నత సర్వీసుల్లో అసలు దివ్యాంగుల కోటా ఎందుకు అవసరం, నేను కేవలం అడుగుతున్నా అని అన్నారు. అయితే ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో దివ్యాంగులను గౌరవిస్తూనే విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్లుగా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్లను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆల్ ఇండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసుల్లో అసలు ఈ కోటా ఎందుకు అవసరం, నేను కేవలం అడుగుతున్నా అని ఆమె పేర్కొన్నారు. కాగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు ఖండించారు. వైకల్యం అనేది శక్తి మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపదు. ఈ పోస్టు చూస్తుంటే వైవిధ్యం, జ్ఞానోదయం చాలా అవసరము అని తెలుస్తోంది అని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కరుణ అన్నారు. ఈ పోస్టు చూస్తుంటే బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది అని ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్లో పేర్కొన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని, ఆమె క్షమాపణలు చెప్పాలి అని తెలంగాణ దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ పోస్టు ఉపసంహరించుకోవాలి అని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు కోరారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.